సంగీతం వినిపించే హంపి విఠల ఆలయ స్తంభాలు. ఈ అద్భుతం గురించి మీకు తెలుసా? సైన్స్, నమ్మకం ఈ రెండు వేర్వేరు విషయాలు. చాలాసార్లు ఈ రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి. ఆ సమయంలో ఒక అంశంపై సరైన వివరణ ఇవ్వడం చాలా కష్టం. కొన్ని సమయాల్లో నమ్మకాలు శాస్త్రీయ ఫలితాలకు సరిపోలే విధంగా ఉంటాయి. కానీ కొన్ని సమయాల్లో మాత్రం మనం చూసే విషయాలు సైన్స్ కూడా ఎప్పటికీ అంతు పట్టనివిగా అనిపిస్తాయి. మిస్టరీ అనే పదం మాత్రమే వాటికి సరైన నిర్వచనంగా మిగులుతుంది. ఈ జాబితాలోకే వస్తాయి హంపీలోని విఠల దేవాలయం, అందులోని సంగీత స్తంభాలు. ప్రాచీన కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో ఉన్న విఠల దేవాలయం, అందులో ఉన్న సంగీత స్తంభాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హంపీలో ప్రధాన ఆకర్షణలో ఒకటైన ఈ ఆలయం చరిత్రపరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో గొప్పది. ఈ ఆలయం అందం గురించి వర్ణించేందుకు పదాలు కూడా చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆలయ పరిసరాలు అనేక మండపాలు, మందిరాలు, ఇతర దేవాలయాల విస్తారమైన సమ్మేళనంగా ఉంటాయి. గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద కలిగిన భారతదేశంలో వేలాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కట్టడాలు ఇప్పటికీ మనకు కనిపించడం విశేషం. చాలా మంది పాలకులు ఎప్పటికప్పుడు మారుతూ ఈ నేలను పరిపాలించారు. వారు తమ వారసత్వం ప్రతిబింబించే విధంగా ఎన్నో రాజ్యాలను నిర్మించారు. చివరికి అవే మన ప్రాచీన నాగరికత మూలాలను తెలుసుకోవడంలో ఉపయోగపడుతున్నాయి. దీనిలో భాగంగానే నేడు మనం అనేక గొప్ప నిర్మాణాలను, అద్భుతమైన కోటలను, దేవాలయాలను, రాజభవనాలను చూడగలుగుతున్నాం. అటువంటి గొప్ప నిర్మాణాల్లో ఒకటి హంపి ఆలయం అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. దీని నిర్మాణ శైలితో పాటు మర్మమైన స్వభావం కూడా సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. దేవరాయ II పరిపాలనలో 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఈయన ఒకరు. ఈ ఆలయాన్ని విఠలకు అంకితం చేశారు. దీనిని విజయ విఠల ఆలయం అని కూడా పిలుస్తారు. విఠలను విష్ణువు అవతారం అని అంటారు. ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు విఠల రూపానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నట్లు అనిపించడంతో విష్ణువు ఎంతో నిరాడంబరమైన పందర్పూర్కు విఠల రూపంలో వెళ్లిపోయినట్లు చెబుతారు. హంపీలోని విఠల ఆలయంలో విగ్రహం ఉండకపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ ఆలయంలో రథం, సంగీత స్తంభాలు వంటి అందమైన రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణాల హస్తకళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విఠల ఆలయం హంపీలోని అత్యంత అద్భుతమైన గొప్ప ఆలయం. మీరు ఆలయ సముదాయంలోకి ప్రవేశించినప్పుడు విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళాకారుల ప్రతిభ అడుగడుగునా ఆశ్చర్యపరుస్తుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో విస్తృతమైన శిల్పాలతో ఆలయ సముదాయం అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాలలో మహామండపం, దేవీ మందిరం, కళ్యాణ మండపం, రంగమండపం, ఉత్సవ మండపం, రాతి రథం వంటివి ముఖ్యమైనవి. ఇక్కడ ఉన్న రంగమండపం 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఈ స్తంభాలు సంగీత శబ్దాలను వినిపించడం విశేషం. వీటిపై సున్నితంగా తడితే శ్రావ్యమైన శబ్దాలు వినిపిస్తాయి. దీనిని మీరు స్వయంగా వినవచ్చు. ఈ మండపంలో అనేక ప్రధాన స్తంభాలు, చిన్న స్తంభాల సమితి ఉంటుంది. ప్రతి స్తంభం మండపం పైకప్పుకు అనుసంధానించబడి ఉంటుంది. ప్రధాన స్తంభాలు సంగీత వాయిద్యాల శైలిలో రూపొందించబడ్డాయి. ప్రతి ప్రధాన స్తంభం 7 చిన్న స్తంభాలను కలిగి ఉంటాయి. ఇవి వివిధ శబ్దాలతో సంగీత గమనికలను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్తంభాలపై గంధపు చెక్కలతో కొడితే సరిగమలకు సరిపోలే విధంగా శబ్దాలు వినిపిస్తాయి.